బావ ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి. లాస్ట్ డేట్ 31 జూలై అన్నావు కదా! మరి చేసినావా లేదా? ఇన్నేళ్లుగా ఎప్పుడు అడగంది ఇప్పుడెందుకు కొత్తగా అడుగుతున్నావు దీని గురించి? నువ్వంత హార్ష్‌గా మాట్లాడొచ్చండి. బావ మరేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కొత్త టాక్స్ రూల్ ఫాలో అవుతున్నారంట బావ. మనం కూడా ఆ కొత్త టాక్స్ రూల్ ఫాలో అవుదామా? What? అవునా? ఏంటో ఆ కొత్త టాక్స్ రూల్స్ కొంచెం చెప్తావా? Oh no. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ లాగా వాళ్ళ ఇంట్లో వైట్ జీఎస్టీ కూడా కట్టాలంట. ఏం చెప్పావురా? ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తెలియకుండానే 30% ట్యాక్స్ కట్ చేస్తున్నారు. అది తెలిసి కూడా మళ్ళీ ఇప్పుడు ఇది కొత్తగా అవసరం అంటావా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? మొక్కు మొహం తెలియని ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అడగకుండానే 30% పే చేస్తున్నావు. మరి నీకోసం రోజంతా పని చేసే నాకు ఎంత పే చేయాలి? బాగా ఏసేసాడు. అయితే ఏంటో చెప్పు నీ కొత్త వైఫ్ జీఎస్టీ రూల్స్. రోజుకి 3 పూట్ల వంట చేయడానికి 30%. సో, ఇంట్లో మిగిలిన అన్ని పనులకి కలిపి ఇంకొక 30%. నెలకి ఒక్కసారైనా షాపింగ్ పిలుచుకెళ్ళకపోతే ఒక 5%. సో, ఎప్పుడైనా నేను అలసిపోయి నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే ఇంకొక 5%. ఇవే కొత్త వైఫ్ జీఎస్టీ రూల్స్. సార్ ఏంటి సార్ అది? నువ్వు చెప్పే లెక్క ప్రకారము 70% ట్యాక్స్ నీకు పే చేయమంటున్నావు. ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి 30% పే చేస్తున్నాను. మొత్తం బడ్జెట్ అంతా జీరో అయిపోతుంది ప్రతి నెల ఇట్లయితే. సో నా వల్ల కాదు ఇది. ఎందుకు వీలవ్వదు? మరి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ కొత్త జీఎస్టీ రూల్సే ఫాలో అవుతున్నారు. మీ ఫ్రెండ్ సంగతి పక్కన పెడితే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. దానికి గాని నువ్వు ఓకే అన్నావంటే నువ్వు చెప్పే కొత్త రూల్స్ గురించి ఒకసారి ఆలోచిస్తా. సరేనా? ఏంటో చెప్పండి మీ అతి తెలివి ఐడియా. నీకు తెలుసు కదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్‌కి డిడక్షన్ ప్రూఫ్ సబ్మిట్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తారు. అట్లే నువ్వు చెప్పే ట్యాక్స్ రూల్స్ ఫాలో అవ్వాలంటే ఇంట్లో నేను చెప్పే కొన్ని డిడక్షన్ రూల్స్‌కి నువ్వు ఓకే అనాల్సిందే. A few moments later. డిడక్షనా? వాళ్ళే మీకు అలాంటి ఆప్షన్ ఇచ్చినప్పుడు తప్పకుండా నేను కూడా మీకు అవకాశం ఇస్తాను. ఒక్క రోజుకి ఒక గంట కన్నా ఎక్కువసేపు టీవీ గానీ, మొబైల్ గానీ చూసినావనుకో 30% డిడక్షన్. వారానికి ఒకసారి కన్నా ఎక్కువ హోటల్ లేదా రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇంకో 30% డిడక్షన్. నెలకి ఒకసారి కన్నా ఎక్కువ ఏ పండగ లేకపోయినా మీ బంధువులు గానీ, ఫ్రెండ్స్ గానీ ఎవరైనా వచ్చినారనుకో ఇంకో 10% డిడక్షన్. అబ్బబ్బా! ఆపండి మీ నస. ఇంత కష్టమైన కండిషన్స్ పెడితే నా వల్ల కాదు. కనీసం రీఫండ్ అమౌంట్ వస్తే నాకివ్వడానికి ట్రై చేయండి ప్లీజ్. అది అలా రా దారికి. ఇప్పుడన్నా అర్థమైందా? ట్యాక్స్ రూల్స్ ఫాలో అవ్వడము, ట్యాక్స్ పే చేయడము ఎంత కష్టమో. Oh my god. ఈసారికి ఎలాగో తప్పించుకున్నారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా దొరుకుతారు కదా! అప్పుడు చెప్తా మీ సంగతి.